మోడ్రన్ కపుల్ పార్ట్ 44. నీళ్లు పోసిందే కాక అక్కి అలా నవ్వుతుంటే మహాకి కోపం పీక్స్కి వెళ్ళి నా మీదే వాటర్ పోస్తావా అంటూ లేచి అక్కి మీదకు వస్తుంది. కాలు జారి పడిపోతుంటే అక్కి వచ్చి పట్టుకుంటాడు. ఎస్, దొరికావంటూ అక్కీని కొడుతూ ఉంటుంది మహా. మహా ప్లీజ్ స్టాప్, కొట్టావనుకో నిన్ను ఇలానే కింద పడేస్తాను, అప్పుడు నీ నడ్డి విరుగుతుంది అంటాడు. నువ్వు కింద పడేయి, అప్పుడు నీకు మూడిందే అంది అక్కి. అమ్మో ఏంటే భయపెడుతున్నావు? భయపడితే పడాలి మిస్టర్ అక్కి అంటూ అక్కిని దొరికిన చోటల్లా కొడుతూ ఉంటుంది మహా. గిల్లితే గిల్లించుకోవాలి అని ప్రకాష్ రాజ్ డైలాగ్ రివర్స్ చేసి చెప్తే అర్థం అవ్వదనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఆ డైలాగ్స్ దగ్గరే ఉండిపో, నేను నిన్ను కొట్టేది పట్టించుకోకు అంటూ నవ్వింది మహా. ఓహో, నువ్వు కొట్టేది తెలియనంత బండ శరీరం కాదు మనది, నిన్నేం చేస్తానో చూడు అంటూ మహాని లిఫ్ట్ చేసి బాత్ టబ్లో పడేస్తాడు. ఇప్పుడైనా వదిలిద్ది తమరి నిద్రమత్తు అంటాడు. నేను హాల్లో ఉంటాను, బాత్ చేసి బెడ్షీట్ చేంజ్ చేసి నాకు ఫుడ్ ప్రిపేర్ చేయి, బాగా ఆకలిగా ఉంది అంటాడు అక్కి. ఆఫ్టర్నూన్ తినలేదా అక్కి అంటుంది కన్సర్న్గా. లేదు, ఫుడ్ ఎందుకు టేస్ట్ అనిపించలా, లైట్గా తిన్నా. సరే నేను బాత్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంది. అక్కి వెళ్ళగానే మహా బాత్ చేసి అక్కి దగ్గరకు వెళ్ళి రూమ్ అంతా నీళ్ళుగా ఉన్నాయి, వెళ్ళి క్లీన్ చేసిరా, ఈలోపు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటుంది. అదేంటి మహా, నిన్నే క్లీన్ చేయమన్నానుగా అంటాడు అక్కి. నిన్నెవడు నీళ్ళిపోయమన్నాడు, తప్పు నీదే కాబట్టి క్లీన్ చేసే బాధ్యత కూడా తమరిదే అంటుంది. ఎంత లేట్ చేస్తే నీ డిన్నర్ అంత లేట్ అవుతుంది, నువ్వు రాక్షసివే అని తిట్టుకుంటూ రూమ్కి వెళ్తాడు. ఎవరి కర్మకి వాళ్లే బాధ్యతలు అనుకుంటూ రూమ్ అంతా క్లీన్ చేసి అతను కూడా ఫ్రెష్ అయి వస్తాడు. మహా డిన్నర్కి అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. స్మెల్ సూపర్ అంటూ మహా పెట్టేదాకా వెయిట్ చేయలేక తినేస్తూ ఉన్నాడు. అక్కి ఫుడ్ తినడం అలా స్టార్ట్ చేశాడో లేదో మెసేజెస్ నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి. అక్కి మైండ్ అంతా ఫుడ్ మీద ఉండడంతో వాటిని పట్టించుకోడు. మహా మాత్రం అక్కిని కోపంగా చూస్తూ ఎవరు బాబు అంతలా మెసేజ్ చేస్తున్నారు తమరికి అంటూ సాగదీస్తుంది. నాకెలా తెలుసు, నేనేమైనా ఓపెన్ చేశానా అంటూ ఫుడ్ లాగించేసి అప్పుడు పట్టుకుంటాడు ఫోన్ని. అక్కి చేతిలోకి ఫోన్ ఎప్పుడైతే తీసుకున్నాడో మహా వెంటనే ఎవరు అని అడుగుతుంది. దీని బాధ ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ఓపెన్ చేసి చూస్తాడు. మెసేజ్ ఫ్రమ్ సంతోష్, పబ్కి వెళ్దామా అని. పబ్ అనే వర్డ్ చదవగానే అక్కి ఫేస్ వెలిగిపోతుంది. మన బాబుగారి ఫేస్ వెలిగిపోవడం మహా చూపు దాటి పోలేదు. ఏ గర్ల్ ఫ్రెండో కిస్ కానీ హక్ కానీ ఎమోజీ పంపిందేమో, అయ్యగారి మొహం వెలిగిపోతుంది అని తిట్టుకుంటుంది మహా. అక్కి ఓకే అని పెడదామనుకుంటాడు, కానీ మహాకి హెల్త్ బాగాలేని విషయం గుర్తొచ్చి రేపటికి పోస్ట్పోన్ చేస్తాడు. సంతోష్ డిసప్పాయింట్గా ఓకే అని రిప్లై ఇస్తాడు. అక్కి ఫోన్ల నుండి తల తీయగానే ఎవరు అని అడుగుతుంది. నాకు మెసేజ్ చేసింది ఎవరో చెప్పకపోతే నిద్రపోయేలా లేవే, నేను చెప్పినా చెప్పకపోయినా ఈ నైట్ నిద్రపోవులే నువ్వు, మార్నింగ్ నుండి నీ పని అదేగా అంటాడు అక్కి. హలో సార్, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, నా నిద్ర గురించి మీకెందుకో? నీ నిద్ర గురించి నాకు అనవసరం, కానీ నా గురించి నీకు కావాలా మహా అని సీరియస్ అవుతాడు అక్కి. మ్యాటర్ సీరియస్ అవుతుందని మహాకి అర్థమయ్యి తనే తగ్గుదామని డిసైడ్ అవుతుంది. సారీ అక్కి, నీకిష్టమైతే చెప్పు, లేకపోతే లేదు అంటూ మహా బాధగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం మహా తగ్గి సారీ చెప్పేసరికి అక్కికి ఆశ్చర్యం వేసింది. తనలా డల్గా ఉండడం ఇష్టం లేక సంతోష్ మెసేజ్ చేశాడు సరదాగా బయటకు వెళ్దామని. నీకు ఒంట్లో బాగాలేదని రేపు వెళ్దామని చెప్పా అంటాడు స్లోగా. తను అలగ్గానే అక్కి విషయం చెప్పేసరికి మనసులో గంతులు వేస్తుంది మహా. కానీ ఆ విషయం అక్కికి తెలియకూడదని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మహా వెళ్లే వైపే చూస్తూ ఏంటో ఈ పిల్ల నాకు అర్థం అవ్వదు అనుకుంటూ సోఫాలో సిట్ అవుతాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. నేను తగ్గితే అక్కి ఫీల్ అవుతాడు అన్నమాట. నాకు అర్థమైపోయింది నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అనుకుంది మహా. నీతో ఇలానే ప్రేమగా ఉంటూ నీ ప్రేమను దక్కించుకుంటాను అనుకుంది. ఇంతకీ మన అక్కి బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుంటూ హాల్లోకి వస్తుంది మహా. అఖిల్ ల్యాప్టాప్ ముందు వేసుకొని వర్క్ చేస్తుంటే మహా వెళ్ళి అతని పక్కన కూర్చుంటుంది. ఓయ్, అంతలా ఏం చేస్తున్నావు నువ్వు? నైట్ అంతా కూర్చొని అంటుంది మహా. కంపెనీని మేనేజ్ చేస్తున్నా, నేనే నైట్ టైం వర్క్ చేయట్లేదు, నువ్వేమో నార్మల్ ఎంప్లాయీవి, అంతలా ఏం వర్క్ చేస్తున్నావు? రేపు మీ ప్రాజెక్ట్ హెడ్తో మాట్లాడతాను, ఆగు అంటుంది మహా.
వర్క్ అంతా నీకు అప్పగించి అతను ఏమన్నా రిలాక్స్ అవుతున్నాడా? వాడిస్తే మాత్రం నేను చేస్తానా మహా? నేనేమన్నా చిన్నపిల్లోడినా? మరేం చేస్తున్నావు నువ్వు అంతలా అంది మహా. ఇంకో కంపెనీలో ఏమైనా జాయిన్ అయ్యావా అంటుంది. అయినా నువ్వు జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్స్ కావాలి కదా. నీ ఒరిజినల్స్ ఏమో నీ దగ్గర లేవు. ఆఫీస్లో జాబ్ ఇచ్చారు అంటే అది అంకుల్కి తెలిసిన వాళ్ళ అబ్బాయివి అని. నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ తీసుకోకుండా నీకు జాబ్ ఇచ్చారా? మహా ఏదేదో థింక్ చేయకు. నా ఫ్రెండ్ జాన్కి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా, ఓకేనా అంటాడు. అక్కి తన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నా అని చెప్పగానే మహా పగలబడి నవ్వుతుంది. ఆమె ఎందుకు అలా నవ్వుతుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తాడు అక్కి. ఓయ్, ఎందుకు నవ్వొస్తుంది నీకు అని కోపంగా అడుగుతాడు. నవ్వక ఎడవమంటావా అని పొట్ట పట్టుకొని మరీ నవ్వుతుంది మహా. నీకే ఏం రాక నీకు చదువు 2 ఏళ్ళు బట్టి అలానే ఉండిపోయింది. అలాంటిది నువ్వు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నావంటే నవ్వురాదా? మహా, నువ్వు నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నేను ఉన్నది మాట్లాడుతున్నా, తక్కువ ఎక్కువ కాదు. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ నా హెల్ప్ తీసుకుంటుంటే నమ్మలేకపోతున్నావా అంటాడు అక్కి. ఎస్ అంటూ తల నిలువుగా ఊపుతుంది. మహా బిహేవియర్కి కోపం పీక్స్కి వెళ్తుంది. కానీ కంట్రోల్ చేసుకొని నమ్మితే నమ్ము, లేకపోతే లేదు అంటూ ల్యాప్టాప్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్తుంటే అక్కిని ఫాలో అవుతుంది మహా. ఆమె తన వెనుక రావడం ఇష్టం లేక డోర్ దడేలను వేసేస్తాడు అక్కి. బాగా కోపం వచ్చినట్టు ఉంది. అయినా నేను అలా మాట్లాడాల్సింది కాదు. నోటి దూలాని తను తిట్టుకుంటూ దివాన్ మీద నిద్రపోదామని అక్కడికి వెళ్తుంది. మార్నింగ్ అంతా నిద్రపోవడంతో ఎంత పడుకుందామని ట్రై చేసినా మహాకి నిద్ర పట్టదు. అక్కీని తక్కువగా చేసి మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఈ నైట్ టైంపాస్గా ఆయన యూజ్ అయ్యేవాడు అనుకుంది. ఆ నైట్ అంతా అలా జాగారం చేస్తూ ఎప్పటికో పడుకుంది మహా. మార్నింగ్ అలారం పెట్టుకొని మోగగానే లేవాలి అని ట్రై చేసినా కళ్ళు తెరుచుకోవు. ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి బలవంతంగా లేస్తుంది. అక్కి క్యాంటీన్ ఫుడ్ని ఇష్టపడడం లేదని ఫుడ్ ప్రిపేర్ చేయాలని ఫాస్ట్గా లేచి కిచెన్లోకి వెళ్ళింది. మహా తన వంట మొత్తం పూర్తి చేసుకుని ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తే అక్కి ఇంకా లేవడు. ఓయ్ అక్కి, తలుపు తీయని డోర్ తడుతుంది మహా. అక్కి ఎప్పటికో వచ్చి డోర్ తీసి ఏంటి మహా అంటాడు. ఏంటా, ఆఫీస్కి రెడీ అవ్వవా? టైం చూడు ఎంత అయిందో అంటూ అక్కి ఫేస్ని క్లాక్ వైపుకు తిప్పింది. ఓ నో అంటూ ఫాస్ట్గా వాష్రూమ్కి దూరుతాడు అక్కి. అక్కి, నేను వెళ్దామనుకుంటే నువ్వు వెళ్తావా అని కోపంగా అరుస్తుంది. ఇంకో వాష్రూమ్కి వెళ్ళు మహా అని లోపల నుండి అరుస్తాడు. అక్కి, నేను యూస్ చేసే బ్రష్, సోప్స్, షాంపూ అన్నీ అందులోనే ఉన్నాయి, అవైనా ఇవ్వు అక్కి అని అరుస్తుంది మహా. అక్కి బాబు నిద్రలో ఉండడంతో మహా మాటలు బుర్రకి ఎక్కవు. తన మాటలు వినకుండా లోపలికి వెళ్ళి కూర్చునేసరికి మహా కోపంగా అటు ఇటు తిరుగుతుంది. అక్కి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే కోపంగా అతని దగ్గరకు వస్తుంది మహా. హే మహా, నువ్వేంటి ఆఫీస్ టైం అవుతుంటే ఇంకా రెడీ అవ్వలేదు అంటాడు. యూ అక్కి అంటూ జుట్టు పట్టుకుంది. ఆఫీస్ టైమింగ్ కూడా మర్చిపోయి నిద్రపోతున్నావని లేపితే నాకే రివర్స్ అవుతావా? నేను వేరే వాష్రూమ్ యూజ్ చేసుకోమన్నానుగా మహా అంటాడు అక్కి. నా థింగ్స్ అన్నీ ఆ రూమ్లో ఉంటే నేను వేరే వాష్రూమ్కి వెళ్ళి ఏం చేయాలి? ఓహో అవునా, మరి నన్ను పిలిచి అడగొచ్చుగా నీకేం కావాలో ఇచ్చేవాడిని. నేను అడిగాను, నువ్వే పట్టించుకోలేదు. నిజంగా మహా, నాకు వినిపించలేదు, సారీ అంటాడు అక్కి. అయినా నువ్వేగా కంపెనీ రన్ చేసేది, ఏం కాదులే. లేట్ అయినా ఎంప్లాయీగా లేట్ వస్తే బాగోదు. మేడంకి టైం సెన్స్ లేదు అంటే స్టాఫ్ అప్పుడేం చేయాలి? ఎప్పుడో జరిగిన దాన్ని ఆలోచిస్తూ నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా నాతో ఫైట్ చేస్తూనే ఉన్నావు మహా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకోసం నేను వెయిట్ చేస్తాను, ఇద్దరం ఆఫీస్కి వెళ్దామంటాడు. సరే అంటూ అసహనంగా వెళ్తుంది మహా. ఇప్పటికీ సేఫ్ అనుకుంటూ డ్రెస్ అప్ అయి టిఫిన్ చేయడానికి వెళ్తాడు అక్కి. ఒక 15 మినిట్స్కి మహా కూడా జాయిన్ అవుతుంది. ఇద్దరూ తినడం ఫినిష్ చేశాక ఆఫీస్కి బయలుదేరుతారు. లారా అక్కి రాగానే హే బేబ్ అంటూ హక్ చేసుకుంటుంది. దేవుడా, నేను ఉండగానే లారా ఇలా చేస్తుందంటే నేను ఆఫీస్కి రాలేదు, ఏం చేశారో అని భయపడుతుంది మహా. ఐ మిస్ యూ అక్కి, నిన్న రాలేదుగా ఆఫీస్కి, అందుకే చాలా మిస్ అయ్యాను అంటుంది లారా. ఓహో, అంటే ఇది నిన్న రాలేదా అనుకుంటుంది మహా. హాయ్ మహా, ఎలా ఉన్నావు?
నిన్న నీకు కాల్ చేశా ఆఫీస్కి రావట్లేదని చెప్పడానికి, కానీ నువ్వు లిఫ్ట్ చేయాలి అంటుంది లారా. నిన్న హెల్త్ బాగోక ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు అంది మహా. ఓహో అవునా, ఇప్పుడు ఎలా ఉంది మహా నీకు అంటుంది. బాగున్నా లారా, నువ్వెందుకు రాలే అని అడుగుతుంది. చిన్న పని, నీకు తర్వాత చెప్తాను అంటుంది. సరే నీ ఇష్టం, వర్క్ స్టార్ట్ చేద్దామా అంటూ ఇద్దరు కలిసి వాళ్ళ క్యాబిన్కి వెళ్తారు. లేడీస్ కలిస్తే పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోరేమో అనుకుంటూ అక్కి తన వర్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. గీతిక ప్లీజ్ ఆగు అంటూ కిషోర్ ఆమె వెనకపడుతుంటే, ఓయ్ ఏంటి ఇలా రా అని అక్కి పిలుస్తాడు. ఏంటి అక్కి, నేను అసలే బిజీగా ఉంటే అంటాడు కిషోర్. అమ్మాయిలు వెనకపడడం బిజీనా బాబు అంటాడు అక్కి. అయినా నువ్వేంట్రా ఆమె వెనకపడడం, వాళ్ళనే మనం వెనక తిరిగేలా చేయాలి అంటాడు. నేను మీ అంత ఎక్స్పర్ట్ని కాదు, ఒక్క అమ్మాయికి ప్రపోజ్ చేయడమే నా వల్ల అవ్వడం లేదంటే నువ్వు అమ్మాయిలని వెనక తిప్పించుకోవాలి అని చెప్తున్నావని సాడ్గా ఫేస్ పెడతాడు. చూడయ్యా కిషోరు, నీకు నాకు తేడా ఏంటో చెప్పనా, నువ్వు ఒక అమ్మాయికి కమిట్ అవుతావు, అందుకే నీకు భయం బాధ. నేను అలా కాదు, ఒకరు వద్దంటే ఇంకొకరు. సర్లే కానీ ముందు నీ బాధ ఏంటో చెప్పు అంటాడు అక్కి. ఏం లేదురా, డైలీ గీతికాకి ప్రపోజ్ చేద్దామని ఆమెను బయటికి తీసుకుని వెళ్ళడం, అక్కడికి వెళ్ళాక నాకు భయం వేసి మ్యాటర్ చెప్పకుండా నాంచడం, ఇలా డైలీ రొటీన్ అయ్యింది. ఈరోజు అయినా చెప్దామని మళ్ళీ బయటకు వెళ్దామని అడిగాను, కానీ తను రాను అంటుంది. అదే నా బాధ అంటాడు కిషోర్. కిషోర్ మాటలు విన్నాక అక్కి ఫేస్ని చిరాగ్గా పెడతాడు. ఏంట్రా అలా పెట్టావు మొహాన్ని అని అడుగుతాడు కిషోర్ అక్కిని. ఇంకెలా పెట్టాలిరా, నువ్వు నా ఫ్రెండ్ అన్న విషయం తలుచుకుంటేనే నాకు చీచీ అనిపిస్తుంది. లాస్ట్ టైం ఎప్పుడో నిన్ను బాగా మోటివేట్ చేసినట్టు గుర్తు, గీతికకి ప్రపోజ్ చేయమని. నువ్వు చేసేటప్పుడు బాగానే ఉంటుందిరా, రియాలిటీలో నువ్వు చెప్పేటప్పుడు బాగానే ఉంటుందిరా, రియాలిటీలో ఆమె నా పక్కన ఉన్నప్పుడే భయం వేస్తుంది. నీ తొక్కలో భయంతో ఇలానే ఉండిపో, నిన్నెవడు బాగు చేయలేడు అంటాడు అక్కి. అలా అంటే ఎలా మావా, నువ్వే ఏదో ఒక విధంగా ఈ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలి. నేను వెళ్ళి చెప్పరా నువ్వు తనని లవ్ చేస్తున్నావని అంటాడు అక్కి. అప్పుడు ఆ పిల్ల ఏమనిద్ది అంటే, ప్రేమించిన మీ ఫ్రెండ్కి ధైర్యం లేదు, నువ్వెందుకు చెప్తున్నావు, అయినా నీ గట్స్ నాకు నచ్చాయి, నువ్వు నాకు నచ్చావంటే ఎలా మావా అని అక్కి వైపు వింతగా చూస్తాడు కిషోర్. తూ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, రే సినిమాలు బాగా చూస్తున్నట్టుగా ఉన్నావు, అందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలు మొత్తం వస్తున్నాయి. అయినా నాకెందుకో గీతిక మీద డౌట్ వస్తుందిరా. తన మీద ఏం డౌట్ రా అంటాడు కిషోర్. ఏం డౌట్ అంటే ఆమెకి నువ్వంటే ఇష్టం లేదు అనుకుంటా. ఒకవేళ నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు ప్రపోజ్ చేయాలని ట్రై చేస్తుంటే చేయలేకపోతున్నావని ఆమెకు అర్థమవుతుందిగా అంటాడు అక్కి. సో అప్పుడైనా లీడ్ తీసుకొని చెప్పాలిగా, ఆమె అలా చెప్పలేదు అంటే నే అర్థం చేసుకోవాలి ఆమెకి నువ్వంటే ఇష్టం లేదని. పోనీలే ఏం చేస్తాం, వదిలే, ఆ అమ్మాయికి నిన్ను దక్కించుకునే అదృష్టం లేదు అంటాడు అక్కి. రే అక్కి అలా అనకురా, ఆ అమ్మాయి కాదంటే చస్తావా ఏంటి అంటాడు అక్కి. నేనేమన్నా కాలేజ్ చదివే మెచ్యూర్ పిల్లోడిని అనుకున్నావా, ఆమెకి నేనంటే ఇష్టం లేదంటే ఫీల్ అవుతాను, అలా అని దేవదాస్ని అవ్వను అంటాడు కిషోర్. మొదట అందరూ ఇలానే అంటారు, ఆ తర్వాతే కాదు అన్నారని ఏడుస్తూ కూర్చుంటారు. నీకు ఒక విషయం చెప్తున్నా విను, నువ్వు నా ఫ్రెండ్వి అయ్యి ఇలా నీ లవ్ని ల్యాక్ చేయడం నాకే అవమానకరం. సో నీకు 2 days టైం ఇస్తున్నా, ఈ లోపు నువ్వు వెళ్ళి తనకి ప్రపోజ్ చేస్తే ఓకే, లేదంటే నీ మ్యాటర్ నేను చెప్పేస్తా అంటాడు అక్కి. రే 2 days అంటే కష్టం రా, నిన్ను ఇలానే వదిలేస్తే 20 years ఇచ్చినా కష్టమే, నువ్వు ముందు ఇక్కడ నుండి పో, లేదనుకో ఇప్పుడే వెళ్ళి చెప్తాను అంటాడు. అమ్మో వద్దురో, నీకో దండం అంటూ కిషోర్ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. కిషోర్ వెళ్ళగానే అక్కి నవ్వుకుంటాడు. ఇప్పుడు చూడ్రా నీకు ఎక్కడ లేని ధైర్యం అంతా వస్తుంది, నేనెక్కడ మధ్యలో ఇన్వాల్వ్ అవుతానేమోనని అనుకుంటాడు అక్కి. లారా మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి తెగ వర్క్ చేస్తూ ఉంటుంది. పెండింగ్ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది. న్యూగా వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా డీల్ చేయాలో మహాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా హెక్టిక్ వర్క్ చేస్తూ మహాకి తెలియనివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వామో, ఈ లారాది బ్రెయినా మిషనా, ఇంతలా ఎలా వర్క్ చేస్తుందిరా బాబోయ్ అనుకుంటుంది మహా. నిన్న ఒక్కరోజు ఆఫీస్కి రాలేదని ఇంత వర్క్ ఒక్కరోజులోనే కంప్లీట్ చేయాలి అనుకుంటుంది. అంటే లారాకి వర్క్ మీద చాలా ప్యాషన్ ఉంది అనుకుంటుంది మహా.
లంచ్ టైంలో కూడా ఒక 10 మినిట్సే ఫుడ్ తినడానికి టైం కేటాయిస్తుంది. ఆ 10 మినిట్స్ గ్యాపే ఇక లారా ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి తీసుకుంది. ఈవినింగ్ 7 వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంది. మహా వికెట్ అయితే డౌన్ అవుతుంది లారాని చూసి. 7 అయ్యాక ఇక వెళ్దాం రా మహా అంటుంది. అమ్మయ్య ఇప్పటికైనా వదిలింది అని ఇంటి బాట పడుతుంది మహా. లారా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక అక్కికి మెసేజ్ చేస్తుంది డిన్నర్ డేట్కి వెళ్దామని. అక్కి ఓకే అని సింబల్ పంపిస్తాడు. మహా ఇంటికి రావడం, అక్కి టిప్ టాప్గా రెడీ అయ్యి బయటకు రావడం రెండూ ఒకేసారి జరుగుతాయి. అక్కి అవతారాన్ని చూసి వామ్మో నా కొంప ముంచడానికే ఇలా రెడీ అయ్యాడు, దేనికోసం పోతున్నాడు అని తెగ ఫీల్ అవుతుంది మహా. ఇప్పటికే ఆఫీస్లో అలసిపోవడంతో అక్కితో వాదించే ఓపిక లేక సైలెంట్ అవుతుంది మహా. అక్కి లారాతో డిన్నర్ డేట్కి వెళ్ళి నైట్ 12 వరకు టైం స్పెండ్ చేస్తాడు. అక్కి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి 11కి మహా డిన్నర్ చేసి నిద్రపోతుంది. అక్కి తన దగ్గర ఉన్న స్పేర్ కీతో లోపలికి వచ్చి స్లీప్ వేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మహా అక్కి ఇద్దరూ ఒకేసారి లేస్తారు. మహా కాఫీ ప్లీజ్ అంటాడు అక్కి. నైట్ ఎక్కడికి వెళ్ళావని అడుగుదామనుకుంది మహా. కాఫీ అడిగాడుగా ముందు అది ఇద్దాం అని కామ్ అవుతుంది. ఆమె 5 మినిట్స్కి కప్తో అక్కి పక్కకి వచ్చి కూర్చుంది. అక్కి ఫోన్ చూస్తూ కాఫీ సిప్ చూసేసరికి మహా కూడా ఫోన్ పట్టుకుంది. ఇద్దరికి ఒకేసారి మెసేజ్ వస్తుంది లారా నుండి. ప్లీజ్ నువ్వు అర్జెంట్గా నేను పంపిన లొకేషన్కి రా, చాలా అర్జెంట్ అని ఉంటుంది ఆ మెసేజ్లో. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. అండ్ అంత అర్జెంట్ పని ఏమై ఉంటుంది అనుకుంటున్నారు లారా వాళ్ళిద్దరికి మెసేజ్ చేయడానికి? లారా పాపకి ఏమైనా అయిందా? ఏమవుతుంది అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? గెస్ చేసి నాకు కామెంట్ చేయండి, చూద్దాం ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో. నిజం చెప్పాలంటే నాకు కూడా గుర్తులేదు, ఎందుకంటే ఎప్పుడో రాశాను కదా స్టోరీ అనేది. ఇది ఓల్డ్గా ఎప్పుడో రాసిన స్టోరీ కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో ఏం రాసినా కూడా నాకు గుర్తులేదు. కొన్ని సీన్స్ అవన్నీ చూస్తుంటే ఏంటి నేను ఇలా రాసానా, ఇంత రాసానా, ఒక్కొక్క టీం గురించి అని అనుకుంటున్నా. అవి చదువుతున్నప్పుడు నాకే నా స్టోరీ కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. నా స్టోరీ నేను ఇలా మళ్ళీ చదువుతాను అనుకోలేదు. మీకు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ నా స్టోరీని చదవాల్సి వస్తుంది. ఏం కాదులే, మళ్ళీ నా స్టోరీని రిపీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ మీకు కనుక స్టోరీ నచ్చితే ఫాలో అయిపోయింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, లవ్ యూ.